కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఈరోజు నెల్లూరు నగరంలోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఎందుకు మాట్లాడారు, అసలు ఏం జరిగింది, ఏం ఫిర్యాదులు? సోషల్ మీడియాకి సంబంధించి పక్షపాత ధోరణి వ్యవహరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీదనే కేసులు నమోదు చేయడం, ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను దూషించేటువంటి విధంగా కేసులు ఏదన్నా పోస్టింగ్లు పెడితే వాటిని విస్మరించి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుపోవడం అన్యాయం. సమన్యాయం పాటించండి. ఈరోజు పోలీసు వ్యవస్థ అనేటువంటిది అందరికీ అందుబాటులో ఉండాలి తప్ప కొందరికి కాదు. కాబట్టి మేము ఐడీల ఆధారంగా మమ్మల్ని, మా నాయకుడిని ఎవరినైతే దూషిస్తున్నారో, మా పార్టీని ఎవరైతే తోలనాడుతున్నారో వాళ్ళ వివరాలన్నీ మీకు అందిస్తున్నాము సాక్ష్యాల ఆధారాలతో. దీని మీద మీరు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టండి. ఏకపక్షంగా మాకు సంబంధించినటువంటి వ్యక్తులను భయభ్రాంతులు చేయడం కాదు, బెదిరింపులు పాల్పడడం కాదు అని చెప్పి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మీ మీద కూడా 3 కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడికి మీదే 3 కేసులు నమోదు చేశారు. అదేవిధంగా మాలాంటి పరిస్థితి ఏంటనేది కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే భయపడుతున్నారు. దాని ఏమంటారు? ఎవ్వరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేనే భయపడలేదు. నా మీద 4 కేసులు నమోదయ్యాయి. 3 సోషల్ మీడియాకి సంబంధించిన 30 సోషల్ మీడియా కేసులు నమోదు చేసినా, నా మీద 40 కేసులు నమోదు చేసినా, 400 కేసులు నమోదు చేసినా మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, మా నాయకుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఈరోజు ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజల పెద్ద ఎత్తున ఏ చిన్న కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి 6 నెలల లోపలే బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయంటేనే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ఈరోజు అంత పెద్దగా వీస్తుంది అంటేనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం కలగడమే. కాబట్టి మేము కేసులకి, అరెస్టులకి, ఎవరన్నా మా మీద కేసులు పెడితే అటువంటి ఉడత బెదిరింపులకి భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి ధైర్యం, మాకు ఇచ్చినటువంటి భరోసా, మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మా పోరాటాలతోనే ఈ ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్తాం. సార్, అదేవిధంగా నిన్న రీజనల్ అంటే తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తము సమావేశం అవ్వడం జరిగింది. అసలు ప్రధాన కారణమే సమావేశం పార్టీని బలోపేతం చేయడం. ఏ రోజు ఎన్నికలు జరిగినా జిల్లాలో ఉన్నటువంటి అన్ని సీట్లు, శాసనసభ, పార్లమెంటు స్థానాలు సాధించడమే లక్ష్యంగా మా అడుగులు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆంగ్లేయుల పరిపాలన కూటమి ప్రభుత్వం కూడా కొనసాగుతుందని కూడా మీరు పదే పదే చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ప్రస్తుతం మనకు కనపడుతున్నటువంటి విషయం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని అందరినీ కూడా సోషల్ మీడియా అనే ఒక బూచి చూపించి ఏదో ఒక కారణంతో వాళ్ళని పోలీస్ స్టేషన్ల వరకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే ఎప్పుడు కూడా చేసింది లేదు. ఆ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఇటువంటి పోస్టులు ఎన్నో పెట్టినా కూడా ఎవరు కూడా ఇంత దూరం ఆలోచన చేసినటువంటి విషయం కూడా లేదు. కేవలం ఈరోజు కక్ష సాధింపు చర్యలకి ఫేక్ ఐడీలు ఏవైతే ఉన్నాయో వాటిని సృష్టిస్తూ వాటి మీద ఫేక్ మెసేజెస్ పెట్టి వీళ్ళు పెట్టారు ఇదని చెప్పి వీళ్ళని తీసుకువెళ్ళి జైళ్ళల్లో వేయటం అనేది సమంజసం కాదు. తప్పకుండా మేమందరం కూడా మా నాయకుని ఆధ్వర్యంలో, పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఈ ప్రతిపాదన ఏదైతే పోలీసులకు ఇచ్చామో దీని మీద సరైన చర్యలు లేకుంటే తప్పకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని మనం చేస్తున్నానండి. చివరిగా అంటే కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అన్ని స్టెప్ బై స్టెప్ మేము అమలు పరుస్తున్నాము, ఎలాంటి కక్షపూరితమైన రాజకీయాలు చేయడం లేదు, ఎలాంటి కేసులు చేయడం లేదని వాళ్ళు టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్తుంది. మీరేం చెప్తారు? వాళ్ళు ఇప్పటి వరకు ఏది మొదలు పెట్టడం లేదు, అవి ఆచరించడం లేదు. ఇంకొక 6 మాసాలు కూడా వాళ్ళు సమయం తీసుకున్నా వాళ్ళు ఇచ్చినటువంటి అభూత కల్పనలతో ఎక్కువ కేవలం ఒక ప్రాచుర్యానికి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ఆ సూపర్ 6 అనేది వాళ్ళు పూర్తి చేయలేరనేటటువంటి ప్రతి ఒక్క సాధారణ పౌరుడికి కూడా ఈరోజు అర్థమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఇంకొక 6 నెలల సమయం తీసుకున్నా కూడా వాళ్ళు చేస్తారనేటటువంటి నమ్మకం ప్రజలకైతే లేదు. కార్యకర్తలకు వదిలేయండి, మిగతా పార్టీలు విమర్శిస్తాయని అంటున్నారు. కానీ మామూలు సాధారణ ప్రజలు కూడా ఈరోజు ఆ ఆశ వదులుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉందండి. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. సూపర్ 6 ఇంకా 6 నెలలైనా ఆయన అమలు చేయలేడని కూడా విజయ్ కుమార్, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రతినిధి టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.